వైరా బస్టాండు బస్టాండ్ నిర్మాణం చేసి దాదాపు 40 సంవత్సరాలు అవుతా ఉంది. వైరా బస్టాండు వెనక కొత్తగూడెం రోడ్డు వైపు పోయే బస్టాండ్ వెనక ప్రాంతం అంతా చాలా బురదమయంగా, మురికి కంపుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం ఆ రోడ్లో మంత్రులు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ మురికి కూపాన్ని మాత్రం ఎవరు మురికి లేకుండా చేయనటువంటి పరిస్థితి ఉంది. అది అందులో పందులు బొర్లాడి ఆ దారిన పోయే పాదచారులకు కూడా విపరీతమైన భరించలేని కంపు కొట్టేటటువంటి పరిస్థితి బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వెనక వైపు. అదేవిధంగా బస్టాండ్లో సీసీ కెమెరాలు లేకపోవడం, బస్టాండ్లో జరిగే చిన్న చిన్న దొంగతనాలను కూడా కనిపెట్టడానికి పోలీసుకి ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సీసీ కెమెరాలు కూడా పునరుద్ధరణ చేయాలి. అదేవిధంగా బస్టాండు పెచ్చులోడి ప్రయాణికుల మీద గతంలో అనేక సార్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాటిని కూడా పడకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొత్తగూడెం వైపు, అదేవిధంగా మధుర వైపు పోవటానికి అవుటు ఇన్ను 4 గేట్లు ఉంటే వాటిని 2 గేట్లు మూసేయటం జరిగింది. కొత్తగూడెం వైపు వెళ్ళే 2 అవుటు ఇన్నును బంద్ చేయటం జరిగింది. దానివల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది జరిగి క్రాస్ రోడ్లో అంటే మధుర మూల రోడ్లో ఇటీవల కాలంలో అది మూసేసిన తర్వాత అనేక ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే తిరిగి ఆ గేట్లను పునరుద్ధరణ చేసి అవుటు ఇన్ ఏదైతే ఉందో కొత్తగూడెం వైపు ఉన్నటువంటి అవుటు ఇన్నును పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.